హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ రిటైల్ ట్రేడర్స్ మీద. నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఏంటంటే ఈ టాపిక్ ఎలా స్టార్ట్ చేయాలంటే, నేను తమ్నెయిల్లోని మీకు పెట్టింది ఏంటంటే ఒక ఫ్రాగ్ పెట్టాను బాయిలింగ్ వాటర్లోని, అది ఎంజాయ్ చేస్తున్నట్టు పెట్టాను. సో బ్యాక్ సైడ్ అంతాను కొన్ని రెడ్ డిష్ దాంట్లోని ప్లస్ రిటైల్ ట్రేడర్స్ మనీతో ఎంజాయ్ చేస్తున్నట్టు పెట్టాను అనమాట. అదేంటో చూద్దాం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఫ్రాగ్ మీద కప్ప దాని మీద ఒక ఎక్స్పెరిమెంట్ జరిగిందనమాట. సో హాట్ వాటర్లో, చాలా ఎక్కువ హాట్ వాటర్లో బౌల్లో హాట్ వాటర్ వేసి దానిలోని ఒక కప్పని ఫ్రాగ్ని డ్రాప్ చేశారనమాట. చేస్తే ఏం చేసింది, సడన్గా అది వాటర్లో పడ్డం వల్ల ఒకేసారి జంప్ చేసి బయటికి వెళ్తుంది అనమాట. సో ఇవి రెండు కేసులు. కేసు 1 ఇది, హాట్ వాటర్లో ఫ్రాగ్ పెట్టాం అనగానే అది బయటికి జంప్ అయిపోయింది అనమాట. సెకండ్ కేసు ఏంటంటే, చల్లగా ఉన్న వాటర్ని స్టవ్ మీద పెట్టారు, వెలిగించలేదు, వాటర్ చల్లగా ఉంది, అందులో ఒక ఫ్రాగ్ని వేశారు. సో అదేంటి నార్మల్గా స్విమ్ చేస్తుంది అందులో. సో కింద నుంచి స్టవ్ ఆన్ చేశారనమాట. సో ఏమవుతుంది, ఒకేసారి టెంపరేచర్ పైకి రాదు కదా. సో అది మెల్లమెల్లగా వేడవుతుంది అనమాట వాటర్. కొంచెం గోరువెచ్చగా అయింది, ఆ తర్వాత హాట్ అవుతూ ఉంది. సో ఈ టైంలో ఏమవుతుందంటే, చాలా చల్లని వాటర్ నుంచి కొంచెం హాట్ వాటర్ అయ్యేసరికి ఫ్రాగ్ తను తాను అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఈ వాటర్లో టెంపరేచర్ బట్టి, టైం బట్టి, టెంపరేచర్ బట్టి తనకు తను అడ్జస్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే కంప్లీట్గా బాయిల్ అయిపోయిందో ఆ టైంలో ఆ ఫ్రాగ్ బయటికి జంప్ చేయలేకపోయింది. ఎందుకంటే ఈ టెంపరేచర్ గ్రాడ్యువల్గా పెరుగుతున్న కొద్దీ ఇది ఏదైతే అడ్జస్ట్ చేసుకుందో దాని ఎనర్జీ మొత్తం అందులోనే అయిపోయింది. సో ఎప్పుడైతే కంప్లీట్ వాటర్ బాయిల్ అయిందో అది బయటికి రాలేకపోయింది, అందులోనే చనిపోయింది అనమాట. సో ప్రజెంట్ మార్కెట్ సినారియో తీసుకుంటే మనం, ఇప్పుడు రిటైల్ ట్రేడర్స్ పరిస్థితి అలానే ఉంది. లాస్ట్ 1.5 ఇయర్, 1 ఇయర్ నుంచి చూస్తే మీరు వచ్చిన చిన్న చిన్న కరెక్షన్లు వాటిని అడ్జస్ట్ చేసుకొని ఏమవుతున్నారంటే మార్కెట్ పైకి వెళ్తుందని అదే ఒక ఆశతో ఉన్నారనమాట. సో ఫస్ట్ కేసులో మీరు చూసారు కదా, ఫ్రాగ్ ఏదైతే ఉందో అది హాట్ వాటర్లో వేయగానే జంప్ అయిపోయింది బయటకి. అది ఎందుకు, అది కోవిడ్ టైం తీసుకోండి. ఎప్పుడైతే మార్కెట్ పడిందో 10%, 15%, 20% సడన్గా హీట్ వచ్చింది అనమాట రిటైలర్స్కి. ఆ టైంలో ఎగ్జిట్ అయిపోయారు వెంటనే. సో ఇప్పుడు ఏం చేసింది మార్కెట్ అంటే, మిమ్మల్ని మెల్లమెల్లగా అడ్జస్ట్ చేస్తుంది, దాన్ని మొత్తం అంతా ఆ వల్లలోనమాట అడ్జస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటి, టెంపరేచర్ మెల్లమెల్లగా పెరుగుతుంది, మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. పర్లేదు, చిన్న చిన్న లాస్లే కదా వస్తాయి, ఒక రోజు 2,000 పోతుంది, ఒక రోజు 10,000 పోయింది, ఇంకో రోజు ఏమో 20,000 మళ్ళీ ప్రాఫిట్ వచ్చింది. అంతా కలిపి ఇదేమైందంటే మీరు అడ్జస్ట్ అయిపోయారు. రిటైల్ ట్రేడర్స్ అందరూ అడ్జస్ట్ అయిపోయారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే, చాలామంది చెప్పినట్టు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని, నాకు పర్లేదు అని అంటారు. ఓకే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లోనే డబ్బులు వస్తాయి, అందరికీ తెలిసింది, అది ప్రూవ్డ్ కూడా. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మీకు డబ్బులు ఇచ్చే ముందు టెస్టింగ్ అనేది జరుగుతుంది. సో మెయిన్ రిటైలర్స్ డైరెక్ట్ స్టాక్లో పెట్టచ్చు, అది త్రూ మ్యూచువల్ ఫండ్ రావచ్చు. వచ్చినా సరే కంప్లీట్ ఈ మనీ ఏదైతే మార్కెట్లో ఉందో అది కంప్లీట్లీ టెస్ట్ అవ్వాల్సిందే, అది టెస్ట్ అవుతుంది. సో ఇది ఒక సినిమా చూసారు కదా మన చిరంజీవి గారిది, శంకర్ దాదా ఎంబీబీఎస్. అందులోని ప్రొఫెసర్ అంటారు, ఈసారి క్వశ్చన్ పేపర్ నేను సెట్ చేస్తే ఎలా పాస్ అవుతారో చూద్దామని. సేమ్ అదే సిచ్యువేషన్ మనం తీసుకుంటే, మార్కెట్ ఈ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో, ఈ స్ట్రగుల్ ఏదైతే ఉందో, ఇది మార్కెట్ క్రియేట్ చేసింది. క్వశ్చన్ పేపర్ మార్కెట్ సెట్ చేసింది అనమాట. సో దీనిలోని ఎంతమంది బయటకు వెళ్తారు, ఎంతమంది మధ్యలోనే దూకేస్తారు, లాస్ట్ దాకా ఎవరు ఉండిపోతారు, ఉన్నా సరే ప్రాఫిట్ వస్తుందా రాదా, ఇది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో అందుకే నేను ఈ తమ్నెయిల్లో అలా పెట్టాను. సో అడ్జస్ట్ అయిపోతుంది అంటే యాక్చువల్లీ రిటైల్ ట్రేడ్ మైండ్ సెట్ అంతా అడ్జస్ట్మెంట్లోనే ఉండిపోద్ది. సో అలాగే ఫాల్స్ వచ్చినా, చిన్న చిన్న ప్రాఫిట్స్ వచ్చినా, లాసులు వచ్చినా, దానికి మొత్తం మీరు అడ్జస్ట్ అయిపోయారు అనమాట. దానికి తోడు ఈ టీవీ ఛానల్లో వచ్చే ఇది ఇండియా గ్రోత్ అని చెప్తున్నారు. ఓకే, ఇండియా గ్రోత్ అది అందరికీ నమ్మకం ఉంది, నాకు కూడా నమ్మకం ఉంది. కానీ గ్రోత్ వచ్చి ఆ ప్రాఫిట్ తీసుకునే బదులు అసలైన కరెక్షన్స్ ఈ టెస్ట్లో ఉంటాయన్నమాట. దీన్ని దాటగలిగితేనే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఇది చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో. చేయండి. సో ఇంకోటి ఏంటి అంటే, ఇందులో దీని నుంచి బయటకు ఎలా పడాలి అంటే, ఈ స్ట్రగుల్ అయితే ఏదో ఉందో ఇప్పుడున్న చార్ట్స్ బట్టి మనకు తెలుస్తుంది, ఈ ఇయర్ కూడా మీకు ప్రాఫిట్స్ ఏమీ ఉండవు అనేసి అనిపిస్తుంది ఇప్పుడు దాకా చూసి. సో దాన్ని మనం అడ్డదిడ్డంగా ఇంట్రాడేల్ చేసి F&Oలోకి వెళ్ళి డబ్బులు పోగొట్టి కన్నా, ఈ టైంలో ఆ ఉన్న మనీతో మీరు మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే, అంటే మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే, లెర్నింగ్, అనాలిసిస్ నేర్చుకున్నారంటే మీకు చాలా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.